Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, JEE Mains ఎగ్జామ్స్ తో పాటు మన తెలుగు పేరెంట్స్ చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అనేది అప్లై చేశారు. బట్ అక్కడ ఫీజు వచ్చేసి మీకు 20 నుంచి 25 లక్షలు ఉంటుందన్నమాట. దానికంటే కొంత తక్కువ ఫీజులో మంచి కాలేజ్ కావాలి సార్ అని చెప్పేసి పేరెంట్స్ అనేది అడుగుతూనే ఉంటారు అన్నమాట. దానికి బెస్ట్ సొల్యూషనే ఈ కామెడీకి అన్నమాట. ఈ కామెడీలో మీకు కొన్ని కాలేజ్ నేను సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా అసలు ఈ కామెడీకి అంటే ఏంటి, ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది, ఏ కాలేజ్ ఇందులో పార్టిసిపేట్ అవుతాయి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాను. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతే ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం ఎదురు చూసినటువంటి స్టూడెంట్స్కి ఎవరికైనా కానీ ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా JEE మెయిన్స్ కౌన్సిలింగ్, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ గైడెన్స్ కావచ్చు, JEE మెయిన్స్లో ఉన్నటువంటి జోసా కౌన్సిలింగ్, CSAP కౌన్సిలింగ్, అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా కానీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనం అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ 8th క్లాస్ అబోవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీకు ఎటువంటి కోర్సు చదువుకోవాలి అనే కన్ఫ్యూజన్ అనేది ఉన్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీ స్కిల్స్ ఏంటో తెలుసుకొని మీకు ఏ కోర్స్ సూటబుల్ అవుతుందో కూడా మన ఛానల్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు చెప్పడం అనేది గైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి కొరకు మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు అనమాట. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు కామెడీకి అంటే ఏమిటి అంటే, ఎందుకంటే మనందరికీ ఎంసెట్ తెలుసు, ఈ మధ్య పేరు మారింది EAP సెట్. బట్ మన దగ్గర సిస్టమ్ లేదు, బట్ కర్ణాటకలో సిస్టమ్ ఉందన్నమాట. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు కామెడీకి ఏందని మనం అనుకున్నట్లయితే, సో కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక అంటే కర్ణాటకలో ఉన్నటువంటి మెడికల్ ఇంజనీరింగ్, డెంటల్ కాలేజ్ అనేవి ఒక గ్రూప్గా ఏర్పడి కొన్ని సీట్స్ని అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సో దీని పేరు కామెడీకి అనమాట. ఇది ఎక్కడ ఏ స్టేట్లో లేదు, నాకు తెలిసి కర్ణాటకలో మాత్రమే ఉందన్నమాట. కాబట్టి కర్ణాటకలో కేసెట్ ఉంది, అదేవిధంగా కామెడీకి. ఈ రెండు డిఫరెన్స్ కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో కేసెట్ అనేది కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అనమాట. అది గవర్నమెంట్ అక్కడ కండక్ట్ చేస్తూ ఉంది. ఇది కామెడీకి అనేది ప్రైవేట్ కాలేజ్ కోసమే అనమాట. అది వచ్చేసి మీకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ రెండింటిలో ఆ స్టేట్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ కావచ్చు. ఇదైతే మాత్రం ఓన్లీ ప్రైవేట్ కాలేజ్. కర్ణాటకలోని గవర్నమెంట్ కాలేజ్కి ఎటువంటి అడ్మిషన్ అనేది కామెడీకి ద్వారా ఉండదు. కానీ మరి కేసెట్కి వచ్చేసి ఓన్లీ కర్ణాటక స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. బట్ ఈ కామెడీకి అయితే ఎనీ స్టూడెంట్ ఎలిజిబుల్ ఫ్రమ్ అదర్ స్టేట్. ఓకేనా. కేసెట్ అయితే కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది. ఎలాగో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లయితే గవర్నమెంట్ ఎంసెట్ ద్వారా వెళ్తే ఫీజు తక్కువ ఉంటుందో కేసెట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. కొంచెం ఇదైతే కొంచెం హయ్యర్ దాన్ కేసెట్ అనమాట. బట్ డీమ్డ్ యూనివర్సిటీతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట ఫీజు. ఈ రెండింటి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. కామెడీకి అంటే అదే ఇతర రాష్ట్రాల టెస్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోదు, అది ఎవరైనా రాయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో దాదాపు ఇక్కడ మీకు 180 ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి అనమాట. అన్నింటినీ కాకపోయినా కొన్ని మంచి కాలేజ్ ఉన్నాయి. నేను టాప్ 10 కాలేజ్ మాత్రం మీ ముందు పెడుతున్నాను చూడండి అనమాట. సో RV కాలేజ్ కావచ్చు, MS రామయ్య, BMS, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దయానంద్ సాగర్, సిద్ధగంగా, ఇట్లా మీకు ఒక 10 కాలేజ్ అనేవి అయితే అడ్మిషన్స్లో స్టూడెంట్స్ హై ప్రయారిటీ ఇచ్చేటువంటి కాలేజ్ అనమాట. ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి కాలేజెస్. ఈ టాప్ 10 కాలేజెస్ కూడా మీరు మంచి మీకు అనుకున్నటువంటి బ్రాంచ్ని మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే మంచి ప్లేస్మెంట్ అవకాశం అయితే ఉంది. డీమ్డ్ యూనివర్సిటీతో పోలిస్తే కొంచెం తక్కువ ఫీజులో కూడా మీకు ఇక్కడ స్టడీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే, సో మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఇయర్ కంప్లీట్ చేస్తూ మీరు ఓపెన్ కేటగిరీలో ఉన్నట్లయితే మినిమం 45% అనేది మాత్రం మీకు అగ్రిగేట్ రావాల్సి ఉంటుంది. SC ST వారికి అయితే ఒక 40% ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది నార్మల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. గవర్నమెంట్ చాలా తక్కువే, గవర్నమెంట్ అయితే పెడుతుందో అదే పెట్టారనమాట వీళ్ళు. దాంతోపాటు ఇక్కడ చాలామంది అడుగుతారు నన్ను, డిప్లొమా కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ లాటరల్ ఎంట్రీ ద్వారా మేము జాయిన్ కావచ్చు సార్ అని చెప్పేసి. సో అటువంటి వారికి మాత్రం ఇక్కడ ప్రవేశం అనేది లేదు. కేవలం ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ కామెడీకి ఎలిజిబిలిటీ అనమాట. ఓకే, అది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే February 3rd నుంచి మీకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ అనేది ఆ రోజు ఓపెన్ అవుతా ఉంది. March 15th వరకు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏందనేది చాలామంది స్టూడెంట్స్ తెలియదు కాబట్టి వెబ్సైట్లో మార్క్ టెస్ట్ కూడా మీకు 17th February నుంచి అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా మిస్టేక్స్ జరిగినా కానీ సో
11th ఏప్రిల్ నుంచి మీరు కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఈచ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ మీకు ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి అనమాట. అంటే ఎడిట్ మీరు 11th ఏప్రిల్ నుంచి 14th ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి 10th మేన ఉందన్నమాట. అదేవిధంగా మీకు ఆ కీ ఎలా ఉంటుంది, ఆ కీ రిలీజ్ చేయటము, ఇవన్నీ కూడా డేట్స్ అనేవి ఒకసారి వెబ్సైట్ వెళ్ళి మీరు చూడొచ్చు. హాల్ టికెట్స్ అనేది మాత్రం 30th ఏప్రిల్ ఇస్తారనమాట మనకి. అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా 10th మే వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే దాదాపు మీకు ఒక 11 days బిఫోరే హాల్ టికెట్స్ అనేది కూడా ముందు ఇస్తారనమాట. మరి ఇక్కడ మనకి ఈ కాంపిటేటివ్ ద్వారా సీట్ వస్తే ఫీజు ఎంత ఉంటుంది సార్ అని మీకు డౌట్ ఉండొచ్చు అనమాట. అది కూడా చెప్తాను. దానికంటే బిఫోరు ఇక్కడ మీరు కాంపిటేటివ్ అప్లికేషన్ ఫీజు పెట్టాలనుకున్నట్లయితే ఒక 1800 రూపీస్ ఉంటుంది. కాంపిటేటివ్తో పాటు యూనిక్ అని ఉంటుంది అనమాట. అంటే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా వీళ్ళతో టైప్ అయ్యాయి. అంటే ఇదే స్కోర్తోనే ఆ డీమ్డ్ యూనివర్సిటీ వెళ్ళాలనుకున్నా కానీ మీరు 2950 రూపీస్ పే చేసి మీరు ఆ రెండింటికి ఎలిజిబిలిటీ పెట్టుకున్నట్లయితే కాంపిటేటివ్ ద్వారా వచ్చేటువంటి ప్రైవేట్ కాలేజ్తో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో మీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఈ స్కోర్తో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు రెండింటిలో ఏది కావాలో మీరు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 180 క్వశ్చన్స్ అనమాట. మూడిట్లో కలిపి అన్నీ కూడా 60 క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లోని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒక క్వశ్చన్కి ఒక మార్కే అనమాట. అంటే దాదాపు మన ఎంసెట్ ఎగ్జామ్ లానే ఉంటుంది. అదేవిధంగా మనకి సిలబస్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. అంటే మీకు టోటల్గా ఫస్ట్ ఇయర్ ఇంటర్, సెకండ్ ఇయర్ ఇంటర్ సిలబస్సే. సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా కానీ టోటల్గా జేఈఈ మెయిన్స్ సిలబస్ అనుకోవచ్చు మీరు. దాదాపు ఎంసెట్ సిలబస్, జేఈఈ మెయిన్స్ సిలబస్, ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట. అదే మీకు చెప్పాను కదా ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇక్కడ అనుకున్నట్లయితే, ఒక మంచి టాప్ కాలేజ్ కనుక వచ్చినట్లయితే మీకు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు ఒక 2,44,000 అవుతుంది అనమాట. కొంచెం టాప్ తర్వాత ఇంకా దిగుతున్న కొద్దీ 1,73,000 మినిమం అనమాట. అంటే మ్యాక్సిమం 2,44,000 సంవత్సరానికి మీరు ట్యూషన్ ఫీజు కట్టగలిగితే, అదేవిధంగా మినిమం ఎంత ఉంటుందంటే 1,73,000 అనమాట. సో కాబట్టి చూసుకోవచ్చు. అంటే మనం డీమ్డ్ యూనివర్సిటీతో పోలిస్తే కొంచెం ఫీజు తక్కువగానే ఉంది. కాబట్టి ఆర్బీ లాంటి కాలేజ్ అనేది ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీతో పోలిస్తే చాలా బెటర్ కాలేజ్ అనమాట. కాబట్టి మంచి టాప్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయండి. అండ్ అదర్ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. 10 కాకుండా ఇంకొక 5 కాలేజ్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీకు జస్ట్ ఇది లాస్ట్ ఇయర్ది కాదు, ఓవరాల్గా మీకు ఇక్కడ ఇస్తున్నమాట. ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ అనేది 10 lakhs అబోనే ఉంటుంది మీకు యావరేజ్ ప్యాకేజ్. బిఎంఎస్ కాలేజ్ తీసుకున్న, రామయ్య ఇన్స్టిట్యూట్ తీసుకున్న, ఇట్లా కొన్ని ఇచ్చా మీకు. ఇది ఓల్డ్ డేటానే, బట్ కొంచెం ప్లేస్మెంట్స్ అనేవి ఈ మధ్య అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఆన్ యావరేజ్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మంచి ప్లేస్మెంట్సే ఉంటాయి. మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎలా అయితే మీకు ఎస్ఎస్సి మార్క్ లిస్టు, అదేవిధంగా మీకు ఐడెంటిటీ ప్రూఫ్, మీ ఫాదర్ సిగ్నేచరు, ఇవన్నీ కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. అది కన్సిడర్ చేయనప్పటికీ కూడా తీసుకోండి అది. అదేవిధంగా మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి అనమాట. ఆ లింక్ అనేది కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి మీరు చూసుకోండి. ఆ వెబ్సైట్ మొత్తం లింక్ అనేది కింద ఇచ్చాను. మీకు స్టెప్ 1 నుంచి స్టెప్ 5 వరకు మీరు ఏం చేయాలి ఏందనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీరు ఫీజు పే చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అప్లై చేయబడింది అనమాట. అది సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని సెంటర్స్ ఉన్నాయి. సో నార్త్లో, ఈస్ట్లో, వెస్ట్లో, సౌత్లో అన్ని చోట్ల కూడా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ సెంటర్స్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది స్టూడెంట్స్, సో కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ వరకు మీరు రాసినటువంటి టెస్ట్ అనమాట. కామెడ్కే చాలామంది స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఈ ఎగ్జామ్ రాసి టాప్ కాలేజ్లో చదువుతున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా బ్యాకప్ ఎగ్జామ్ కింద ఎవరైతే మీరు జేఈఈ మెయిన్స్, ఎంసెట్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ టాప్ కాలేజ్లో సీట్ రానట్లయితే బ్యాకప్ ఎగ్జామ్గా ఇది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీద కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.